సో నేను ఆన్సర్ చూపించట్లేదు ఫస్ట్ మీకు. దిస్ ఈస్ ద క్వశ్చన్. నేను క్వశ్చన్ చదువుతాను. శాతవాహన డైనాసిటీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ రిలీజియస్ టాలరెన్స్. గివ్ అన్ అకౌంట్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్ ఇన్ ద శాతవాహన ఎంపైర్. ఓకే, శాతవాహన డైనాసిటీ అనేది మనకి రిలీజియస్ టాలరెన్స్ అంటే తెలుసు కదా. ఆ డైనాసిటీలో వచ్చిన డిఫరెంట్ రిలీజియన్స్ గురించి రాయండి అనేది క్వశ్చన్. మీరు ఇక్కడ చూసి ఒక 2 minutes టైం తీసుకొని మీ పేపర్లో ఈ క్వశ్చన్కి మామూలుగా హెడ్డింగ్స్ ఏమి ఉండాలో పెట్టండి చాలు. నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఆ క్వశ్చన్లో ఉన్న కీవర్డ్స్. ఓకే, క్వశ్చన్లో ఉన్న కీవర్డ్స్ని ఐడెంటిఫై చేయాలి. జాగ్రత్తగా వినండి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్లో ఉన్న కీవర్డ్స్ ఎందుకు అంటే యూజువలీ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే క్వశ్చన్ చదివిన వెంటనే మాకు ఇది తెలుసు కదా అని రాసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ దానికి న్యాచురల్గా ఏమవుతుందంటే డీవియేట్ అయిపోతారు. మీరు డీవియేట్ అవ్వకుండా ఉండాలి అంటే క్వశ్చన్ దేని గురించి అడుగుతోంది, అందులోనే మేము ఉన్నామా లేదా తెలియాలి అంటే మీకు హెల్ప్ చేసేదే కీవర్డ్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో కీవర్డ్స్ ఏంటి అంటే దేని గురించి మనం రాయాలి అనేది కీవర్డ్. ఈ క్వశ్చన్లో శాతవాహన డైనాసిటీ అనేది కీవర్డ్. అంటే ఎన్నో డైనాసిటీస్ ఉన్నాయి, ఈ ఆన్సర్లో మనం శాతవాహన డైనాసిటీ గురించి మాత్రమే రాయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ కీవర్డ్. నెక్స్ట్ కీవర్డ్ ఏంటంటే రిలీజియస్ ఆస్పెక్ట్. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ రిలీజియన్స్ అంటున్నాడు. డిఫరెంట్ రిలీజియన్స్ అంటేనే ఆ టాలరెన్స్ ఉంటేనే డిఫరెంట్ రిలీజియన్స్కి ఆ డైనాసిటీలో చోటు ఉంటుంది, లేకపోతే ఒకటే రిలీజియన్ అని చెప్పేస్తారు, రైట్? సో శాతవాహన ఈ ఆన్సర్లో మీరు ఏం రాసినా కూడా అది ఈ శాతవాహన డైనాసిటీకి సంబంధించింది అయి ఉండాలి, రిలీజియన్కి సంబంధించింది అయి ఉండాలి. అండర్స్టూడ్? ఇంకా దీనికంటే డీవియేట్ అవ్వకూడదు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కీవర్డ్స్. ఫస్ట్ క్లారిటీ వచ్చేసిందా? నెక్స్ట్ క్లారిటీ. ఇప్పుడు సెకండ్ వచ్చేసి కీ డైరెక్టివ్. కీ డైరెక్టివ్ అంటే ఏంటంటే విచ్ డైరెక్ట్స్ యూ టు రైట్ అన్ ఆన్సర్. అంటే నాకు ఇప్పుడు శాతవాహన డైనాసిటీ గురించి తెలుసు కానీ ఏం రాయాలి అని చెప్పేదే ఈ కీ డైరెక్టివ్. ఈ క్వశ్చన్లో కీ డైరెక్టివ్ ఏంటి అంటే గివ్ అన్ అకౌంట్ ఆఫ్. ఇన్ఫర్మేషన్ ఉంది, శాతవాహన డైనాసిటీ అంటున్నాడు, రిలీజియన్స్ అంటున్నాను, నేనే ఇచ్చాను క్వశ్చన్. బట్ ఏం రాయాలి అంటే గివ్ అన్ అకౌంట్ ఆఫ్, అది కీ డైరెక్టివ్. సో గివ్ అన్ అకౌంట్ ఆఫ్ అని ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే జస్ట్ డిఫరెంట్ రిలీజియన్స్ గురించి డిస్క్రైబ్ చేస్తూ రాయండి అని అర్థం. అకౌంట్ ఆఫ్ దట్ రిలీజియన్ అంటే ఆ కాలంలో ఆ రిలీజియన్ ఎలా ఉండింది, ఎవరు ప్రొపగేట్ చేశారు, ఎవరైనా పోయిట్స్ ఉన్నారా, లిటరేచర్ ఉందా, జైనిజం ఎలా ఉంది, బుద్ధిజం ఎలా ఉంది, అలా ప్రతి ఒక్క రిలీజియన్ గురించి రాయండి అనేదే గివెన్. అన్నీ కలిపి కాదు, డిఫరెంట్ రిలీజియన్స్ కాబట్టి డిఫరెంట్గానే రాయాలి. అంటే ఈ రిలీజియన్ ఇలా ఉండింది, ఈ రిలీజియన్ ఇలా ఉండింది అని. ఎగ్జాక్ట్లీ ఎస్. సో క్వశ్చన్ ఏమంటున్నాడు, గివ్ అన్ అకౌంట్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్. సో మీరు అన్నీ ఒక పాయింట్లో బుద్ధిజం, ఒక పాయింట్లో జైనిజం అలా రాస్తే సరిపోదు. గివ్ అన్ అకౌంట్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్ అంటే బుద్ధిజం హెడ్డింగ్ పెట్టి అందులో ఏం జరిగింది, నెక్స్ట్ హెడ్డింగ్ జైనిజం 2 points రాయొచ్చు. 2 points ఇస్ ఫైన్. అంటే మీకు ఒకవేళ 4 రిలీజియన్స్ గురించి గుర్తుంటే 2 points రాయండి, 3 రిలీజియన్స్ గురించి గుర్తుంటే 3 points రాయండి. అండర్స్టూడ్? బికాస్ 150 to 200 వర్డ్స్ అంటే మీకు ఇంట్రొడక్షన్ ఉంటుంది, కన్క్లూషన్ ఉంటుంది, బాడీని మీరు ప్రాపర్గా రాయాలి. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీకు గనక ఈ ఆన్సర్ చాలా బాగా వచ్చుంటే నేను ఇక్కడ ప్రతిదానికి 4 points రాస్తాను అని మాత్రం అనుకోకండి. రెస్ట్రిక్ట్ చేసుకోవడం కూడా ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. మీకు 4 points తెలిసినా కూడా అందులో ఎఫెక్టివ్ పాయింట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను 3 రాస్తాను అనుకోవడమే ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. అప్పుడే మీరు ఉన్న టైంలో ఉన్న వర్డ్స్లో ఆన్సర్ రాస్తారు, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు. లేకపోతే అదే క్వశ్చన్లో ఎక్కువ టైంలో స్టక్ అయిపోతారు. సో మీకు తెలిసిన క్వశ్చన్ని తెలియని క్వశ్చన్ని బ్యాలెన్స్ చేయడం రావాలి. దిస్ ఈజ్ కాల్డ్ అస్ టైం మేనేజ్మెంట్. తెలిసిన క్వశ్చన్ వచ్చు కదా అని నేను ఎక్కువ టైం తీసుకొని రాస్తాను అనుకుంటే తెలియని క్వశ్చన్కి ఆలోచించడానికి మీకు టైం ఉండదు. తెలిసిన క్వశ్చన్ ఎంత ఫాస్ట్గా రాస్తే తెలియని క్వశ్చన్కి మీరు అంత బాగా ఆలోచిస్తారు. అవునా?
దట్ షుడ్ బి దేర్. వాడచ్చు, బ్రాకెట్లో రాయొచ్చు.